అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఇది జనరల్‌గా దాన్ని డిఫైన్ చేయడానికి అంటే నేను జనరల్‌గా దాన్ని డిఫైన్ చేయడానికి ఎక్కువ ఇష్టపడను. చాలామంది కౌన్సిలింగ్ మా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, లేదా ఫెయిల్యూర్ అయ్యాడు, లేదా నేను ఫెయిల్యూర్ పర్సన్ అని అంటూ ఉంటారండి. ఫెయిల్యూర్ అంటే మీనింగ్ ఏంటంటేనండి, జనరల్‌గా మీకున్న ఎబిలిటీని, మీకున్న పొటెన్షియల్‌ని పూర్తిగా ఉపయోగించుకోకపోవడమే ఫెయిల్యూర్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతే పని చేయగలరండి. ఇంతే పని మీరు చేశారనుకోండి, మీరు ఫెయిల్యూర్ పర్సన్ ఎలా అవుతారు? అవరు. మీరు ఇంత డబ్బులు సంపాదించే కేపబిలిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంతే మీరు సంపాదించారు. మీరు ఎలా ఫెయిల్యూర్ అవుతారు? ఎవరు? ఇంత భగవంతుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు, ఐక్యూ ఇచ్చాడు, లేదా కష్టం ఇచ్చాడు, ఓకే. అయితే మీరు ఇంత ఫుడ్ తినగలరు, చిన్నపిల్లలు చక్కగా తినండి. తక్కువ తిన్నారనుకోండి మరి ఇబ్బంది కదా. మీకు అవకాశం ఉంది, మీకు ఉంది, మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నారు. అందువల్ల ఏంటంటే ఒక మనిషికి భగవంతుడు ఆ వయసుకి తగ్గట్టుగా, ఆ ఫ్యామిలీ కన్సిడర్కి తగ్గట్టుగా ఒక ఎబిలిటీ అనేది ఉంటుందండి. అది పర్సనాలిటీ వైజ్ కానివ్వండి, స్పిరిచువల్ వైపు కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా కానివ్వండి, లేకపోతేనేమో ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, నాలెడ్జ్ పరంగా కానివ్వండి, దేని పరంగా అయినా కూడా ప్రతిదానికి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీ వరకు మీరు ఫిలప్ చేయండి ఫస్ట్. ఆ ఎబిలిటీ వరకు ఫిలప్ చేసి తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా చేయరా పక్కన పెడదాం. అంతవరకు మీరు చేయకుండా, మీరు లేజీగా ఉండి, తన్ని పెట్టి పడుకుని, ఖాళీగా ఉండి, రోజుకి 10-12 గంటలు పడుకుని, లెక్కకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి టైం అంతా ఆడుతూ నీటితో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసి ఇంకోటి చేసి నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి నువ్వు డిప్రెషన్లోకి, లోన్లీనెస్లోకి వెళ్ళడం వల్ల మీకు సింపతి వస్తుందని ట్రై చేయొచ్చేమో తప్ప, అది దానికి అసలు మీరు బాధపడడానికి కానీ, లేకపోతే లోన్లీనెస్ వెళ్ళడానికి కానీ, ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ మీకు హక్కే లేదు. బాధపడడానికి కూడా ఒక హక్కు ఉంటుంది, బాధపడడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీని ముందు మీరు సంపాదించాలి. ఆ ఎలిజిబిలిటీని ముందు మీరు సంపాదించాలంటే మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ చేసిన తర్వాత మీ ఎబిలిటీ తగ్గట్టుగా అప్పటికి కూడా మీకు ఫెయిల్ అయితే అప్పుడు కొంచెం ఆలోచించండి, బాధపడండి. అంతేగాని అసలు మీరు ఫుల్ ఎఫర్టే పెట్టకుండా, ఫుల్ ఎక్స్టెండ్ చేయకుండా, ఫుల్గా ట్రై చేయకుండా మీ ఎబిలిటీ తగ్గట్టుగా మీరు నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి అనుకుంటే, ఫెయిల్యూర్ డెఫినేషన్ అంటే ఏముంటుందంటే ద పర్సన్ హూ యూజెస్ ద కంప్లీట్ ఎబిలిటీ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్. దట్స్ ఎనఫ్. సో దానికి ఫెయిల్యూర్కి డిఫైన్ చేయడానికి ట్రై చేయకూడదు. ఫెయిల్ అవ్వడం వేరు, ఫెయిల్యూర్ వేరు. ఫెయిల్యూర్ అనేదానికి ఉండదు. ఎవడో ఫెయిల్యూర్ పర్సన్ కాదు భూమి మీద, ఎవడో కాదు అసలు భూమి మీద ఫెయిల్యూర్ పర్సన్. మేబీ ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు అవ్వచ్చు, 3 సార్లు అవ్వచ్చు. ఫెయిల్యూర్ పర్సన్ ఎవడంటే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనుకోండి, అది వాడి చేతులారా వాడు చేసుకుని, వాడికి అవకాశం ఉన్నా చేయకుండా కంటిన్యూస్గా ఎవరికైతే ఆడైతే ఎన్నో సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు ఎవడైతే వాడి మీద గంటి వీడి మీద గంటి తప్పుని ఎవడైతే ఫెయిల్ అవుతూ ఉంటాడో వాడిని ఫెయిల్యూర్ పర్సన్ అంటామో. అది వాడి చేతులారా వాడు చేసుకున్నాడు కాబట్టి మేబీ దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. అసలు ఫెయిల్యూర్ అనే పదమే సొసైటీలో లేదు, అది మనం క్రియేట్ చేసుకున్న పదం.